అందరికీ నమస్కారం. భారతదేశం అంటే ఆధ్యాత్మిక భావాలకు, దేవతా దేవుళ్లకు మారుపేరు. ఒక్కో ఊరికి ఒక్కో పేరుతో ఒక గ్రామ దేవత ఉంటారు. ఈ గ్రామ దేవతలు దేవతా స్వరూపం. ప్రతి ఊరికి ఒక శక్తి స్వరూపినిగా ఆ తల్లి ఉంటుంది. గ్రామ దేవతలు అంటే గ్రామాలకు రక్షకులుగా భావించే స్త్రీ దేవతామూర్తులు. వీరు గ్రామ పొలిమేరలలో వెలిసి ప్రత్యేకంగా పూజింపబడే స్థానిక దేవతలు. మన పురాతన సంప్రదాయాల ప్రకారం ప్రతి ఊరికి ఒక రక్షక దేవత ఉంటుంది. ఆ ఊరి ప్రజల భద్రత, వర్షాలు, పంటలు, ఆరోగ్యం, శాంతి, వ్యాధి నివారణ కోసం గ్రామ దేవతలను పూజిస్తారు. ఆ ఊరి ప్రజలు గ్రామ దేవతలను శక్తి స్వరూపినిగా భావిస్తారు. గ్రామంలో ఏ వ్యాధి వచ్చినా, చెడు ఘటన జరిగినా గ్రామ దేవతకు కోపం వచ్చినట్టుగా భావించేవారు. భక్తులు ఆమెను శాంతపరచడానికి పూజలు, బోనాలు, జాతర చేస్తారు. గ్రామ దేవతల పూజలలో మద్యం, మాంసం వంటివి నైవేద్యంగా పెడతారు. గ్రామ దేవత గుడులు చిన్నవే కానీ శక్తివంతమైనవి. ఆమె గుడులు ఊరి చివరన, చెట్టు కింద, పంట పొలాల దగ్గర, చెరువు గట్లలో ఉంటాయి. ఆమెకి ఊరిని భద్రత కలిగించే శక్తి ఉంటుంది. ఆమెను రక్షకురాలిగా పూజిస్తారు. దయ్యాలు, భూతాలు, వ్యాధులు, చెడు పీడల నుండి ఎల్లప్పుడూ గ్రామాన్ని కాపాడుతూ ఉంటుంది. పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి యొక్క స్థూల రూపాలను గ్రామ దేవతలుగా పరిగణిస్తారు. గ్రామ జీవనంలో ప్రకృతి శక్తులని దేవతలుగా పరిగణించి పూజించే సంప్రదాయం ఉంది. గ్రామ దేవతలు చాలా మందికి భయంకరమైన రూపంలో కనిపిస్తారు. చర్మం నలుపు, కళ్ళల్లో అగ్ని, చేతిలో ఆయుధాలు. ఇది భయాన్ని భయంతో అరికట్టే కావల ధర్మం. వాస్తవానికి అది మన భయాలను కట్టిపడేసే మనస్సుని బలపరిచే విధానం. నల్లగా ఉంటుందని నిందించకు, చేతిలో ఆయుధం ఉన్నదంటే భయపడకు. ఆమె రూపం భక్తుని భయాన్ని భగ్నం చేసే బలరూపం. గ్రామ దేవత అంటే శక్తి స్వరూపిణి. ఆ ఊరి ప్రజలను, ఆ ఊరి దేవుళ్లను కాపాడే అంగరక్షకురాలు ఆ తల్లి. పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడింది. అందుకని ఈ పంచభూతాలకి ప్రతీకలుగా 5 గ్రామ దేవతలను ఏర్పాటు చేశారు. తొలి దశలో పృథ్వీ దేవత. పృథ్వీ అంటే నేల. ఇది పంటకి ఆధారము. కుంకుళ్ళు బాగా పండే ప్రాంతములో ప్రతిష్ఠించిన పృథ్వీని దేవతను కుంకులమ్మ అన్నారు. గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార ఇవే వారి జీవన ఆధారము కాబట్టి ఆ పేరుతో గోగులమ్మని ఏర్పాటు చేశారు. జొన్నలు పండే చోట జొన్నాలమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతంలో నూకాలమ్మ అని పిలుచుకున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆ తల్లికే నివేదన చేయడము, అర్చకునిగా ఉన్నవానికి అందరూ ఆ పంటను ఇస్తూ ఉండడము, దాన్నే సొమ్ముగా మార్చుకొని అతను జీవించడము, ఇలా సాగుతూ ఉండేది వ్యవస్థ. పంట వేసేటప్పుడు కూడా ఈ తల్లిని ఆరాధిస్తే గాని చేనుకి వెళ్తుండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత ఉంది. ఇక పంటలన్నీ చేతికందాక సుఖ సంతోషాలతో జాతర చేస్తూ ఉండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగుతుండడం జరుగుతూ ఉంది. జలదేవత, జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ, గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమి లోపల ఎంతో లోతుగా ఉంటుంది. అగ్నిదేవత, తేజస్సు. పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మను, రాత్రిపూట తేజస్సునిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మని దేవతలుగా చేశారు. సూరమ్మను ప్రతి అమావాస్య నాడు, పున్నమ్మను ప్రతి పౌర్ణమి నాడు పూజించే విధంగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆ రోజు మానేయడం చేసేవారు. ఇక అమ్మకి కుడికన్ను సూర్యుడుగాను, ఎడమకన్ను చంద్రుడిగాను ఆ తల్లికి పెట్టిన పేరు ఇరుకలమ్మ. వాయుదేవత. వాయువు కరువలి అంటే పెద్ద గాలి. కొండ ప్రాంతంలో ఉండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను ఏర్పాటు చేసుకున్నారు. ఆకాశ దేవత.
ఆకాశము ఎత్తులో ఉన్నందున కొండమ్మను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు, గాలివాన ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ తల్లిని ఏర్పాటు చేసుకున్నారు. ఇక ప్రజల మనసులో పుట్టే ఏ కోరికైనా మంచిదో కాదో తానే నిర్ణయించుకుని కోరిన కోరికను తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలంపు అంటే కోరిక, వాటిని తీర్చే తల్లి తలుపులమ్మ. క్రమముగా ఈమె తలుపులమ్మగా మారింది. ఇంట్లో నుండి బయటకి వెళ్ళేటప్పుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు. ఊరిని విడిచి పొరుగు ఊరు వచ్చే వ్యక్తులు రాకపోకల్ని గమనిస్తూ ఊరి పొలిమేలలో ఉండే తల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయ్యింది. పొలిమేరలో ఉండే మరొక తల్లి శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామంలోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిశాచ గణాలను గ్రామంలోనికి రాకుండా ఊర్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవతే. ఎల్ల అంటే సరిహద్దు అని అర్థము. అందుకే ఎల్లమ్మ కూడా ఈ పనిని చేసేదన్నమాట. ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోషించే తల్లి పోచమ్మ అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే పోచమ్మ పోషణ కలిగిస్తుంది. ఇక పాములు బాగా సంచరించే చోటులో ఉండే దేవత తల్లి పుట్టమ్మ. ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్ఠికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే నాగేశ్వరమ్మ, పాపమ్మ అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరు మీదే సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది. సాధారణంగా 15 ఊళ్ళకు ఒక దేవత ఉంటుంది. ఆ ఊళ్ళన్నింటికి అమ్మ అని అర్థం. ఆమె మావుళ్ళమ్మ అయ్యింది. శంకరునితో కలిసి అర్ధనారీశ్వర రూపంతో అమ్మవారు ఉండేది. ఆ కారణముగా శంకరుని మెడ మీద మచ్చ కారణముగా అంకగలమ్మ అంకాలమ్మగా మారిపోయింది. బతుకుకి కావాల్సిన వర్షాన్ని, పంటలని ఇచ్చే తల్లి బతుకమ్మ. ప్రతి వ్యక్తికి ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట అవదనించిన రక్షించగల అమ్మే కట్టమైసమ్మ. గ్రామ ప్రజల మంచిని చూసే కన్నే అమ్మ. కన్నమ్మగా ఎప్పుడూ సత్యాన్ని, నిదర్శనాలని చూస్తూ ఉండే తల్లి సత్యమ్మ స్వచ్ఛమైన అమ్మ అనే అర్థములో అచ్చమ్మగా అయ్యింది. అలాగే పుల్ల అంటే వికసించిన కళ్ళున్న అమ్మ పుల్లమ్మ. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది. ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకునే చోట ఉన్న తల్లి అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది. బెల్లము బాగా ఉన్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పలమ్మ అన్నారు. అమ్మవార్ల ఊరేగింపులో అన్నింటికన్నా చిన్నది బాలా త్రిపుర సుందరి. విగ్రహానికి సమమైన ఉజ్జి అయినది పెంటి. పెంటి అంటే బాల, పెంటమ్మ. భోజనాన్ని అందించగల తల్లి అనే అర్థములో బోనాలమ్మ. అయ్య అయిన శంకరునికి అమ్మ భార్య కాబట్టి ఈమెను అయ్యమ్మ అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు. లలితాంబ బండాసురుణ్ణి చంపేందుకు గుర్రాల మీద కూర్చున్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి గుర్రాలమ్మ అయినది. ఇక ఊరు పేరుని బట్టి పిలుచుకునే దేవతలు కొందరున్నారు. సోమపోలమాంబ అంటే సోమప్రోలు అనే గ్రామం ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట. ఈ అమ్మోరులు మొత్తం 101 మంది అని, వారందరికీ ఒకే ఒక తమ్ముడు పోతురాజు అని అంటారు. ఈ ఊరికి పుట్టింది కాదు, ఈ ఊరిని కాపాడింది అమ్మవారు. నల్లపోచమ్మ తల్లికి నల్లగా ఉన్నది తన రూపం కాదు, అమ్మతనంలోని నిగూఢమైన శక్తి రంగు. నల్లపోచమ్మ తల్లి యొక్క రూపం భక్తుల కోసం కాదు, చెడు శక్తుల కోసం. అమ్మ చేతిలోని త్రిశూలం, నయనాల్లో అగ్ని, ఆమె కోసం వేసే పసుపు కుంకుమ గంధం, ఆమె కోసం పాడే జానపద పాటలు ఇవన్నీ ఒక మాట చెబుతాయి. ఈ ఊరికి అమ్మవారున్నారు, భయమొద్దు. వ్యాధులు వస్తే నామం తీసే తల్లి, నీళ్లు లేకపోతే కన్నీళ్లతో వినే తల్లి, భయపడి వేరుపడ్డా శాంతపరిచే తల్లి. ఆమె రక్షణలోనే ఊరు జీవిస్తుంది.
ఆమె కోసం బోనాలు, జాతరలు, కదంబ పూజలు, నైవేద్యాలు చేస్తాం. ఇది కేవలం ఆచారం కాదు, మన మనోధైర్యానికి ప్రతీక. అమ్మా, నిన్ను పిలిచిన చోటే పుణ్యం కలుగుతుంది. విశ్వాసంతో పూజించే మనసుకి ఓర లభిస్తుంది. తల్లి అనే మాటతో వచ్చే కన్నీరు సైతం నీకు నైవేద్యమమ్మా. నీవు నడిచిన చోటే మా పరమపదం. ఈ కథ వింటూ ఉండగానే మన మనసులో తల్లి పాదాలు తడిచినట్టుగా అనిపిస్తుంది. అమ్మకు నమస్కారం. ఆమె ఆశీస్సులు ఎల్లప్పుడూ మన మీద ఉండాలని ప్రార్థిద్దాము. ఆచారాలు, పేర్లు, రూపాలు గ్రామానికి మారుతాయి. కేవలం భారతదేశంలోనే కాకుండా నేపాల్, శ్రీలంకలో కూడా గ్రామ దేవతలను పూజిస్తారు. మరిన్ని ప్రముఖ ఆలయ చరిత్ర విశేషాలతో మరల మీ ముందుంటాము. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.